హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగేలి. సో ఫ్రెండ్స్, మనం కొన్నిసార్లు మన హ్యాండ్రెడ్ ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంది. సో వేరే ఏదైనా ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటాము, బట్ అది ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్తుంది. అప్పుడు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందన్న వార్నింగ్ అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు డౌన్లోడ్ చేయడం కష్టమైపోతుంది. సో అది సో అప్పుడు మనం ఏదైతే ఎక్స్టర్నల్ స్టోరేజ్ కోసం ఏదైతే మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తామో మన హ్యాండ్రెడ్ ఫోన్లో, సో అప్పుడు మెమరీ కార్డ్లో కూడా మనకి డైరెక్ట్గా వెళ్ళదు. ఫస్ట్గా ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాతే మనకి మళ్ళీ ఎక్స్టర్నల్ స్టోరేజ్లో కాపీ చేసే అవకాశం అయితే వస్తుంది. మళ్ళీ మనకు ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఎలాంటి ఫైల్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే స్టోరేజ్ ఉండదు కాబట్టి, సేవ్ చేయడం కుదరదు కాబట్టి. సో అది ఎలా డైరెక్ట్గా మనకి మెమరీ కార్డ్లోనే డౌన్లోడ్ అయిన ఫైల్ మెమరీ కార్డ్లోనే సేవ్ అయితే బాగుంటుంది కదా. సో అది ఎలా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి ఎక్స్టర్నల్ స్టోరేజ్లోకే ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది, మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏదైనప్పటికీ. సో అది ఎలా సెట్టింగ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డెవలపర్ ఆప్షన్ అయితే ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవాలి. సో డెవలపర్ ఆప్షన్ని సెర్చ్ చేసుకుంటే కదా మనకి ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ లేకపోతే సెర్చ్ చేసినప్పుడు రాదు. సో అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఫస్ట్ మనము ఫోన్ అబౌట్లోకి అయితే వెళ్ళాలి. ఫోన్ అబౌట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో వర్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. బిల్డ్ నెంబర్ పైన 7 to 8 అని ట్యాప్ చేస్తే మనకి డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయాలి. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసేస్తే మనకి ఆప్షన్ అయితే ఆ సెట్టింగ్ అయితే దొరుకుతుంది. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫోర్స్ అలౌ యాప్స్ ఆన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది కదా. సో ఫోర్స్ అలౌ యాప్స్ ఆన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది కదా. సో అది ఇక్కడ ఎనేబుల్ అయితే చేయాలి. సో అది ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గా మెమరీ కార్డ్లోకి అయితే స్టోర్ అవుతుంది. సో మనకి మళ్ళీ ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే వెళ్ళదు. సో ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిన వార్నింగ్ అయితే రాదు. ఓకే, మనం ప్రాపర్గా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ స్టోరేజ్లో సేవ్ చేసుకొని. ఓకే, సో ఇలా అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించదు కామెంట్ చేయండి.